పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లే. ఇవి రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటర్, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం, ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, నేను ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది. అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరందరూ చూస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు. సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను ఏని చెప్తే షాక్ తింటారు. ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడను అంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని ఓపిక్గా వింటూ ఉన్నాను. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. ఒకడు పెట్టాడు నిన్న, ద మంగపతి. వాడు విలనయ్యా బాబు, ద మంగపతి అంటే ఒక ఆయన అనాలిసిస్, ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చేశాడు. తన అనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను. సో మంగపతి గొప్పోడు ఎంతవరకు, ఆడి కేసు పెట్టుకున్నంతవరకే వాడు గొప్పోడు. ఆ తర్వాత వాడు పరిదాటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని. ఇందాక దుర్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నాడంటే, అయ్యవారు అక్కడ రండి మంగపతి గారు, చాలా అమ్మ ఎదురుగా అన్నమాట ఇది. నేను విన్నాను, డైరెక్టర్ విన్నాడు, కో డైరెక్టర్ విన్నాడు, పిల్లలు విన్నారు. సో అంటే మీరు ఆలోచించండి, ఒక అయ్యవారు గుళ్ళో కూర్చొని మాట అన్నాడంటే ఇది ఎంత గొప్ప సినిమానో మీరు ఆలోచించండి. ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని, ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు, ఆ 2 కళ్ళు కూడా ఆ పాపకి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి ఒక గొప్ప రైటింగ్ మా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది. నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి, కానీ మనం అనుకొని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదనే విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది. మనం రాసే రైటింగ్, సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి వచ్చి ఉండాలి. ఒక సేతంపాటలో కూర్చున్న కుర్రాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి, ఎన్నో పంచాయతీలు చూసి, చాలా తన కళ్ళతోటి చూసిన సమాజాన్ని నుంచి ఈ సమాజానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది అనే విషయం మీద అద్భుతంగా రాశాడు స్క్రిప్ట్ని. సో రాసిన తనకు తెలుసో లేదో, ఒక మంచి చెప్పాలనుకుని ఉంటాడు, రాసిన తనకు తెలుసో లేదో తెలియదు, కానీ చాలా గొప్ప సినిమా తీసి ఇచ్చాడు తెలుగు సినిమాకి. ఎందుకంటే ఒకప్పుడు న్యాయం కావాలని ఒక సినిమా, అభిలాష కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరం చూసాం. ఇవాళ నేషనల్ మీడియాలో టాప్ 2025లో టాప్ 5 ఫిలిమ్స్లో ఈ సినిమాని తీసుకెళ్ళి పెట్టారు ఇప్పటికే. సో కంటెంట్ చాలా అవసరం అండి. ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్. మనం ఏది కూర్చోబెట్టి ఒక 100 మందిని నరికేస్తే చూస్తారనుకోవటం భ్రమ. ఎలివేషన్స్తో సినిమాలు ఆడవు. ఓన్లీ
ఒక చిన్న నెత్తురు బొట్టు కూడా లేకుండా ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా రాశాడండి ఈ అబ్బాయి. సో జనానికి కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా పిచ్చోళ్ళు. సినిమా విజయవాడ అంటేనే సినిమా, సినిమా తప్పితే ఇంకేం ఉండదు. సో ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వాలు కూడా ఏంటంటే అండి, ఎక్కడో కూర్చొని చట్టాలు చేసి దాని తర్వాత కింద అధికారులు పంపించేసి వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని గ్రాంటెడ్ అని చెప్పి చేతులు ఎత్తేసి 542 మంది 47 సబ్జెక్టు కరెక్షన్ ఓకే అని రాసేస్తే పక్సో చట్టం గురించి ఎవరికి తెలుసండి? ఎంతమందికి తెలుసండి? ప్రతి పంచాయతీలో కూడా దీని మీద డిస్కషన్ జరగాల, గ్రామ సభలు జరగాల, మున్సిపాలిటీ కౌన్సిలర్ బాడీల్లో జరగాల. చట్టాలు చేసేస్తారు, ఆడు చేసింది వీడికి నచ్చదు, వీడు చేసింది ఆడికి నచ్చదు, ఆడు పెడితే వీడు తీసేస్తాడు. ఇలాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం. ఇది ప్రజలు ప్రశ్నించే తత్వం వచ్చే వరకు ఇటువంటివి ఆగవు. ఎంతోమంది అమాయకులు బలవుతుంటారు ఇలాంటి చట్టాల వల్ల. దాన్ని అద్భుతంగా చెప్పాడు తమ్ముడు జగదీష్. నాకు మళ్ళీ ఒక రీఎంట్రీకి చాలా గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు నా రీఎంట్రీకి. సో తప్పకుండా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో. అలాగే నాని గారికి, ప్రశాంతి గారికి, అలాగే జగదీష్ తమ్ముడు ప్రియదర్శి, వీళ్ళిద్దరూ కొట్టేస్తా మరి. వీళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. శివాజీ అమ్మ 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా. సో స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? బిగ్ బాస్ నుంచి మీరు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నానని కూడా ప్రీవియస్ చెప్పుకున్నారు. సో ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ స్టోరీ విన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను, నేను ఏదైతే ఒక కళ కంటున్నానో ఆ కళకి ఇది నాంది అవుతుందని నాకు అనిపించింది. అంటే నాకు అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది, చెప్పాను. కొత్త కుర్రాడు తను షూట్ చేస్తున్నప్పుడు కూడా ప్రొడక్షన్ వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి. నేను వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చాలా బలంగా చెప్పాను, నేను నిజాయితీగా, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, నమ్మండి, అస్సలు టెన్షన్ పడుతుంది. ఉంటుందమ్మా సహజంగా ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి. ఇప్పుడు నేను చేస్తున్నా కూడా నాకు టెన్షన్ ఉంటుంది. కానీ నాకున్న అనుభవం ప్రకారం నేను చూసింది ప్రతి క్షణం ఎవరు ఏ సందేహం ఎత్తినా కానీ నో, ఇది చాలా పెద్ద సినిమా, ఎంత సినిమా అవుద్ది అంత సినిమా అవుద్ది అని చెప్పడానికి నేనేమన్నా. జనానికి నచ్చుతుంది అనే విషయం తెలుసు, కానీ సినిమా మార్కెట్ మారిపోయిందమ్మా. అమెరికాలో 10 కోట్లు చేస్తుంది ఈ సినిమా ఈ వారం లోపు, శుక్రవారం లోపు 10 కోట్లు చేస్తుంది. ఎవడు చెప్తాడు ఎంత పెద్ద హిట్ అయింది అనేది? ఇక్కడ బ్యారియర్స్ లేవు. సినిమా కంటెంట్ జనానికి నచ్చిందా నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చలేదా మార్నింగ్ షో తర్వాత మ్యాట్నింగ్ థియేటర్లు మారిపోతుంటాయి, పాత లాగిచ్చేస్తుంటారు, ఎందుకంటే కరెంట్ బిల్లులు కూడా రావని. సో మంచి కంటెంట్ అని నమ్మే నేను యాక్సెప్ట్ చేశాను. అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది, అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఒక కోర్ట్ సినిమా రావడానికి గల కారణం ఏంటి? అండ్ ఎవరిని చూసినా వాళ్ళ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. సో మీకు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? అంటే ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి. దిస్ ఈజ్ అ బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్. అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను. అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ, ఆల్ ఓవర్ ద 2 స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజల్ ఆఫ్ పాక్సో. ఈ కేస్ ఫైల్స్ నాకు కుదిరినంత, నా చెయ్యి చాచగలిగినంత వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి, ఫిక్షనల్ కథే, ఇది కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి. ఇది నిజం, ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది. సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇది ఎక్కడో ఆకాశం నుంచి దిగొచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి. సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది.
మా సినిమా మేకింగ్ వీడియోస్ ఈ మనిషి ఇక్కడ ఒకలా ఉంటాడు, సెట్లో వేరేలాగా ఉంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు బేసికలీ పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అన్న ఈ డైలాగ్ ఎలా ఉంటుందో పూర్తిగా మారిపోయిన రామ్ జగదీష్ అని మీకు అనిపిస్తుంది అనమాట. మంగపతి నుంచి ఆ క్యారెక్టరైజేషన్ అంటే చాలా యాంగ్రీగా ఎమోషనల్ చేయడం రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చేశారు. నాకు అదే డౌట్ ఉంటుంది అక్క, ఈ మనిషి ఈ సినిమాలో డైరెక్ట్ చేశారు. చాలా కాంట్రాస్ట్ ఉంటాడు ఈ కథకి ఈ మనిషికి. యా, దర్శి గారు మీకు ఎలా అనిపించింది అంటే మీ రోల్ సో విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? రెండు విషయాలు ముఖ్యంగా ఒక నటుడుగా నేను గమనించింది ఏంటంటే కథ ఎలా ఉండింది అనేది. కథ అంటే నాకు కావాల్సింది కథలో ఏంటంటే ముందుగా ఒక తెలుగు సినిమాలో ఎక్కువ ఏంటంటే మనము జానర్ స్పెసిఫిక్ అంటే కోర్ట్ అంటే పూర్తిగా కోర్టు చేసినా కూడా ఒక విధంగా అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంది. అండ్ ఆల్సో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ బేస్డ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం తెలుగు ప్రేక్షకులుగా. అట్లని మనం పూర్తిగా హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతానేది ఒక జస్ట్ ఇది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే దట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం చూసే 90% ప్రేమ కథలే ఉంటాయి. అండ్ ప్రేమ కథ అది ఒకటి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంగా గమనించాడు డైరెక్టర్. అలాగే తర్వాత కుటుంబాలు అంటే ఎందుకు అంటే ఆల్ లవ్ స్టోరీస్ బేసికలీ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో చిన్న ఫైట్ అది చేసుకుంటే అయిపోతాయి అని అనుకుంటారు. కానీ దానికి ముఖ్యంగా తెలుగు సమాజంలో ఇండియన్ కాంటెక్స్లో లవ్ ఈజ్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ద ఫ్యామిలీస్ టుగెదర్. సో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ సోషల్